Hi everyone, welcome to Manabadi. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం డీసీ అండ్ డిఆర్స్ కోసం చూసుకోబోతున్నాము. సో డీసీ డిఆర్ సంబంధించి క్వశ్చన్ చూడగానే కొంచెం అర్థమయ్యి గెస్ చేయాలన్నా కావాల్సిన ఇంపార్టెంట్ అండ్ బేసిక్ ఫార్ములాస్ అండ్ దాంతోపాటుగా టాప్ మోడల్స్ ఆఫ్ డీసీ అండ్ డిఆర్స్ కోసం క్లియర్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ వచ్చినవి అండ్ ఈసారి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కలగలిపి టాప్ మోడల్స్ మనం ఈ వీడియో సెషన్లో మీతో డిస్కస్ చేయబోతున్నాము. అండ్ అంతేకాకుండా టీఎస్ వాళ్ళకి సంబంధించి ఇంటర్ రిజల్ట్స్ రోజున రిలీజ్ చేసిన నెక్స్ట్ సెకండ్ డే మీరు రిజల్ట్స్ చూసుకోవాలనుకుంటే కనుక మన లైవ్లో పార్టిసిపేట్ చేయండి. మనబడి త్రూ మనం ఏంటంటే ఇమీడియట్గా మీకు రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. రిలీజ్ చేసిన వెంటనే రిలీజ్ చేయగానే సర్వర్ చాలా బిజీగా ఉంటుంది, కానీ మనబడి త్రూ అయితే మనకి ఈజీగా చూసుకోవచ్చు. సో అందుకోసమే మనబడి త్రూ మనం రిజల్ట్స్ స్టూడెంట్స్ కోసం అందించడం జరుగుతుంది. ఆ రోజున మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ మీ టైప్ చేస్తే కనుక ఇమీడియట్గా మీకు రిజల్ట్స్ చూపించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు లైవ్లో పార్టిసిపేట్ చేయండి. అండ్ రిజల్ట్స్ మన 5th తర్వాత ఈ రోజున రావచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము అండ్ మీరు ఖచ్చితంగా లైవ్లో పార్టిసిపేట్ చేయండి. ఈ విషయం కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అందరు కూడా ఆ రోజు లైవ్లో మనం కలుద్దాం. సో ఈరోజు డీసీ అండ్ డిఆర్స్ కోసం అయితే ఇప్పుడు క్లాస్ సిరీస్ చూసుకుందాం. సో అండ్ దీనికన్నా ముందు క్లాసెస్ కావాలంటే కనుక కింద డిస్క్రిప్షన్ ఉన్నాయి, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. అండ్ మనబడి మాక్ టెస్ట్ కూడా చాలామంది అడుగుతున్నారు, దానికి సంబంధించిన కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. మనబడి మాక్ టెస్ట్ రాస్తే లాభం ఏంటంటే మీకు ర్యాంక్ ఎస్టిమేషన్ కూడా అప్పుడే ఇచ్చేస్తారు. కాబట్టి అసలు మీ పొజిషన్, అసలు మీ లెవెల్ ఎలా ఉందో మీకు క్లియర్గా అర్థమైపోతుంది స్టూడెంట్స్. సో డీసీ డిఆర్స్. సో ఫస్ట్ ఈ చాప్టర్లో క్వశ్చన్ మనము అర్థం చేసుకోవాలి అంటే లేదా ఈజీగా హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ డీసీ అండ్ డిఆర్స్ ఏంటో క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో డీసీ అంటే ఏంటి? ఫస్ట్ డైరెక్షన్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఏంటి? లెట్ ఆల్ఫా బీటా గామా బి ద యాంగిల్స్ మేడ్ బై అ లైన్ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎ కోఆర్డినేట్ యాక్సిస్. సో కోఆర్డినేట్ యాక్సిస్తో కనుక పాజిటివ్ డైరెక్షన్ అంటే ఏంటి? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మన క్లాక్లో ముళ్ళు తిరుగుతుంది కదా, సో అలా కాకుండా దాని అపోజిట్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ని మనం ఏమంటే పాజిటివ్ డైరెక్షన్ అంటాము. సో అలాగా యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్ డైరెక్షన్లో మనకేంటి కోఆర్డినేట్ యాక్సిస్తో కనుక ఒక యాంగిల్స్ వేస్తుంది, ఆల్ఫా బీటా గామా 3 యాంగిల్స్. సో ఆ 3 యాంగిల్స్కి కాస్ తగిలిచ్చామనుకోండి, అంటే కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా, అదే డీసీస్ అంటే సింపుల్గా ఏంటి? కోఆర్డినేట్ యాక్సిస్తో అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్తో పాజిటివ్ డైరెక్షన్లో కనుక ఆల్ఫా బీటా గామా అనే యాంగిల్స్ వేసినప్పుడు ఆ లైన్స్ ఆ వచ్చిన 3 యాంగిల్స్కి మనం కాస్ తగిలిచ్చామనుకోండి, అదే డీసీ అంటే. క్లియర్ అనుకుంటా డీసీ అంటే ఏంటో? సో ఆ డీసీ సింబల్ ఏంటి? LMN. క్లియర్ అనుకుంటా? సో డీసీ ఇస్ డైరెక్షన్ ఆఫ్ కొసైన్. అంటే ఏంటి అర్థం? ఎప్పుడైతే లైన్స్ కోఆర్డినేట్ యాక్సిస్తోని ఎప్పుడు ఆల్ఫా బీటా గామా అనే 3 యాంగిల్స్ వేసినప్పుడు ఆ యాంగిల్స్కి ముందు కాస్ తగిలిస్తే అవే డైరెక్షన్ ఆఫ్ కొసైన్స్. క్లియర్ అనుకుంటా? మరి డైరెక్షన్ ఆఫ్ రేషియోస్ అంటే ఏంటి? సో ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ కొసైన్స్కి ఏమని చెప్పాను? LMN అంటారు కదా. సో ఆ LMNని రేషియో చేస్తే అంటే ఏంటి? L/M/N చేస్తే వచ్చే రేషియోనే ఏంటి మనకి? డిఆర్స్. డిఆర్స్ అంటే చూడండి, 3 రియల్ నెంబర్స్ ABC are said to be direction ratios of a line if A/B/C is equal to L/M/N. సో సింపుల్గా ఏంటి మనకి ఈ రేషియోస్ L/M/N చేస్తే ఏదైతే రేషియో వస్తుంది, సపోజ్ 1 2 3 వచ్చింది అనుకోండి, అదే ABC. క్లియర్ అనుకుంటా? డీసీస్ అంటే ఏంటి? లైన్స్ కోఆర్డినేట్ యాక్సిస్ యాంగిల్ చేసినప్పుడు ఆ యాంగిల్కి మనం కాస్ తగిలిస్తే అది డీసీ. డిఆర్స్ ఏంటి? అలా వచ్చిన డీసీస్కి అంటే LMNకి రేషియో చేస్తే వచ్చే ఆ వాల్యూని ఏంటి మనం? ABC. వీటిని ఏమంటాం మనం? డిఆర్స్ అంటాము. క్లియర్ అనుకుంటా? సో ఇలాంటి డీసీసీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, డిఆర్సీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి క్లియర్గా చూసుకుందాం స్టూడెంట్స్. సో L² + M² + N² = 1 అంటే cos² + cos² బీటా + cos² గామా = 1 అని అర్థం. సో L అంటే ఏంటి? కాస్ ఆల్ఫా, M అంటే ఏంటి? కాస్ బీటా, N అంటే ఏంటి? కాస్ గామా. సో వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 1 వస్తుంది. సో చూసుకోండి, L² + M² + N² = 1, cos² ఆల్ఫా + cos² బీటా + cos² గామా = 1. సో అదే ఆ యాంగిల్స్కి కనుక మనం sin² పెడితే sin² ఆల్ఫా + sin² బీటా + sin² గామా ఏమవుతుంది? 2 వస్తుంది. ఓకే, క్లియర్ అనుకుంటా? సో మన డిఆర్స్ తెలుసు ABC.
వాటి నుంచి డీసీస్ తెలుసుకోండి ఎలాగంటే ప్లస్ ఆర్ మైనస్ ఏ బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ comma plus or minus b under root of a square plus b square plus c square and plus or minus c under root of a square plus b square plus c square అంటే ఏంటి సింపుల్గా ఏబీసీ రావాలంటే ఏం చేయాలి రూట్ వేసి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ సి స్క్వేర్ వాల్యూ తెలుసుకోండి ఈ మూడిట్లకి అది పెట్టండి ఏబీసీని పెట్టేసుకోండి మనకి డీసీస్ వచ్చేస్తుంది సో ఫస్ట్ ఏంటి వాటిని యాడ్ చేసి వచ్చేది కండిషన్ నెక్స్ట్ ఏంటి సైన్ కండిషన్ నెక్స్ట్ ఏంటి డిఆర్స్తో డీసీస్ ఎలా తెచ్చుకోవాలో కండిషన్ సో ఇది మన డీసీకి సంబంధించి డిఆర్స్ కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవేంటో చూద్దాం సో ఇది ఆల్రెడీ చూసుకున్నాం కదా ఏస్ టు బి టు సి వస్తే ఎల్ఈస్ టు ఎంఈస్ టు ఎన్ వస్తుంది వాటిని మనం ఏమన్నా డిఆర్స్ అన్నాం సో ఏబిసి ఇది డిఆర్ అయితే కనుక కేఏ కేబి కేసి కూడా డిఆర్ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏస్ టు బి టు సిని 1:2:3 అనుకుందాం 1:2:3 అనుకున్నాం సో 4 1s ఆర్ కేని 4 అని తీసుకోండి సో 4 1s ఆర్ 4 4 2s ఆర్ 8 4 3s ఆర్ 12 ఇది కూడా డిఆర్ఏ అర్థమైంది అనుకుంటా నీకు ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేసామనుకోండి అదే వాల్యూ వస్తుంది మనకి సో ఇక్కడ కండిషన్ ఏంటి ఏబిసి కనుక ఎల్ఎంఎన్కి డిఆర్స్ అయితే కేఏ కేబి కేసి కూడా ఎల్ఎంఎన్కి డిఆర్ఏ అవుతుంది సో క్లియర్ అనుకుంటా సో నెక్స్ట్ కండిషన్ ఏంటి చూసుకోండి ఇఫ్ ఏ x1 y1 z1 and b x2 y2 z2 are 2 points on a line then drs are equal to x2 minus x1 y2 minus y1 and z2 minus z1 సో మనకి రెండు పాయింట్లు ఇచ్చారు ఇలాగా x1 y1 z1 x2 y2 z2 అలా 2 పాయింట్స్ ఇచ్చారు మనకి ఒక లైన్కి సంబంధించి సో అలాంటప్పుడు దాని యొక్క డిఆర్ కావాలంటే ఏం చేయాలి x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 చేస్తే సింపుల్గా దాని డిఆర్ వచ్చేస్తుంది మనకి ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా సో ఒక కండిషన్ ఏంటి ఏబిసి ఎల్ఎంఎన్కి డిఆర్ అయితే కేఏ కేబి కేసి కూడా ఎల్ఎంఎన్కి డిఆర్ అవుతుంది రెండు పాయింట్స్ మనకి ఇస్తే కనుక x1 y1 z1 x2 y2 z2 దీనికి సంబంధించి ఈ లైన్కి సంబంధించి మనకు డిఆర్స్ కావాలంటే ఏం చేయాలి వీటి డిఫరెన్సెస్ కనుక్కోవాలి x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 క్లియర్ అనుకుంటా సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇఫ్ ఎల్ఎంఎన్ ఆర్ ద డీసీస్ ఆఫ్ ఎ లైన్ ఓపీ ఇలా ఓపీ అనే ఒక లైన్ ఉందనుకోండి సో ఇక్కడ మనకేంటంటే అప్పుడు లెట్ ఓపీ ఈక్వల్ ఆర్ ఈ డిస్టెన్స్ ఏమో ఆర్ అనుకోండి అప్పుడు మనకి ఈ పాయింట్ కావాలి ఈ పాయింట్ కావాలంటే ఏం చేసుకోవాలి ఎల్ఆర్ ఎంఆర్ ఎన్ఆర్ అని వేసుకుంటే సరిపోతుంది సో ఓకేనా ఇలా ఓపీ అనే ఒక లైన్ ఉంది సో ఈ డిస్టెన్స్ వచ్చేసి ఆర్ సో ఇప్పుడు మనకి ఈ పాయింట్ పి కావాలి అనుకోండి అప్పుడు సింపుల్గా ఏం లేదు ఎల్ఆర్ ఎంఆర్ ఎన్ఆర్ వేసుకుంటే మనకి ఏమొచ్చేస్తుంది ఈ పాయింట్ వస్తుంది చాలా ఇంపార్టెంట్ ఇది మీరు స్టార్ కూడా పెట్టుకోవచ్చు సో సింపుల్గా ఎల్ఎంఎన్ ఒక డీసీస్ ఉండి అండ్ దాని డిస్టెన్స్ ఉంది ఒక లైన్ది అప్పుడు మనకి ఆ పాయింట్ పి కావాలి అంటే ఏంటి సింపుల్గా ఎల్ఆర్ ఎంఆర్ ఎన్ఆర్ చేసుకుంటే వచ్చేస్తుంది సో నెక్స్ట్ లెట్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ whose diars are a1 b1 c1 and a2 b2 c2 then సో ఎప్పుడైతే థీటా అనేది ఈ రెండు లైన్స్ యొక్క యాంగిల్ అయినప్పుడు డిఆర్స్ ఉన్నాయి a1 b1 c1 a2 b2 c2 డిఆర్స్ ఉన్నాయి అలాంటప్పుడు కాస్ థీటా కావాలంటే ఏంటి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు a1 ఇంటూ a2 ప్లస్ b1 ఇంటూ b2 ప్లస్ c1 ఇంటూ c2 అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ అదే సైన్ ఫార్మేషన్లో చూసుకుంటే కనుక సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ సిగ్మా b1 c2 మైనస్ b2 c1 whole square by under root of a1 square plus b1 square plus c1 square into a2 square plus b2 square plus c2 square most common గా ఉపయోగపడే ఫార్ములా మాత్రం cos theta ఫార్ములా సో ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఇకపోతే ఈ ఫార్ములా అండ్ నెక్స్ట్ ఈ కండిషన్ మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి సోల్ ఈ చాప్టర్కి అని చెప్పచ్చు
ఓకే, నెక్స్ట్ టాప్ మోడల్ సంబంధించి సమ్స్ సాల్వ్ చేసుకుందాం స్టూడెంట్స్. క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఏ లైన్ మేక్స్ యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది యాక్సిస్, దెన్ కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఈజ్ ఈక్వల్ టు. సో ఆల్ఫా బీటా గామా అనేవి మనకేంటి పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది యాక్సిస్ అనుకుంటే అప్పుడు కాస్ 2 ఆల్ఫా కాస్ 2 బీటా కాస్ 2 గామా వాల్యూ ఏమవుతుంది అన్నది మన ఆన్సర్. 1 2 -1 0 అని. సో ఇక్కడ కండిషన్ చూసుకోండి, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ 1 అన్నది ఈ కండిషన్ మనకి ఇందులో యూజ్ అవుతుంది. సో ఫస్ట్ దీనికి వాడాల్సిన బేసిక్ ఫార్ములా ఏంటి, కాస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1. సో కాస్ 2 తీటా అంటే ఏంటి, ఇక్కడ కాస్ 2 ఆల్ఫా బదులు నేను 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1 రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ప్లస్ పెట్టుకోండి, కాస్ 2 బీటా బదులు 2 కాస్ స్క్వేర్ బీటా మైనస్ 1 అని రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ప్లస్ పెట్టుకోండి, కాస్ 2 గామా బదులు 2 కాస్ స్క్వేర్ గామా మైనస్ 1 అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా 2 కాస్ స్క్వేర్ బీటా 2 కాస్ స్క్వేర్ గామాలో మొత్తం 2 కామన్ తీసుకోండి, కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా. సో -1 -1 -1 3 కలిపితే ఏమైంది -3. ఇప్పుడు కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా కాస్ స్క్వేర్ గామా 3 యాడ్ చేసి ఏమొస్తుంది మనకి, దీన్ని బట్టి చూసుకుంటే 1 కదా. సో ఆ 1 అని వేసుకోండి, 2 ఆఫ్ 1 -3 ఏమవుతుంది 2 -3, ఆన్సర్ -1. అంటే ఆప్షన్ 3 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ఏ లైన్ మేక్స్ యాంగిల్స్ అని చెప్పాడు ఆల్ఫా బీటా గామా అని, అలాంటప్పుడు కాస్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ 2 బీటా ప్లస్ కాస్ 2 గామా ఏమవుతుందని అడిగాడు. సో మనం ఏం చేసాము, కాస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ 2 కాస్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఆ బేసిక్ ఫార్ములాను వాడి కాస్ 2 ఆల్ఫా బదులు 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1 అండ్ ప్లస్ కాస్ 2 బీటా బదులు 2 కాస్ స్క్వేర్ బీటా మైనస్ 1 ప్లస్ 2 కాస్ స్క్వేర్ గామా మైనస్ 1 తీసుకున్నాము. సో 2 ఇక్కడ కామన్ ఉన్నాయి కదా ఈ మూడిట్లకి. సో అందుకోసం 2 కామన్ తీసుకుని కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా కాస్ స్క్వేర్ గామా వేసుకున్నాం. దీని వాల్యూ 1 అయిపోయింది. అండ్ ఈ -1 -1 -1 -3 అయింది. 2 -3 -1. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటాను స్టూడెంట్స్. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇఫ్ ఎ లైన్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees and 45 degrees with the positive direction of x-axis and y-axis respectively, the acute angle between the line and the z-axis is. సో మనకి x-axis చేసిన యాంగిల్ y-axis చేసిన యాంగిల్ ఇచ్చాడు 60 45 అని, z-axis యొక్క యాంగిల్ అడుగుతున్నాడు. సో దీనికి మనం సింపుల్గా ఇదే ఫార్ములా కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 1 వాడాలి. సో ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చాడు 60 అండ్ బీటా వాల్యూ ఎంత ఇచ్చాడు 45 అండ్ గామా వాల్యూ మనం ఫైండ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఏంటి, కాస్ 60 ఆల్ఫా, కాస్ 60 ఎంత 1/2 స్క్వేర్ ప్లస్ కాస్ 45 ఎంత 1/√2 హోల్ స్క్వేర్ అండ్ కాస్ స్క్వేర్ ఇదే తెలీదు, ఇది కనుక్కోవాలి, ఈజ్ ఈక్వల్ టు 1. 1/2 అంటే ఎంత 1/4, 1/√2 అంటే 1/2 ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1. సో 1/4 ప్లస్ 1/2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 3/4 ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ 3/4 అవతలకి వెళ్తే ఏమవుతుంది, కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3/4. ఇక్కడ పాజిటివ్ కూడా అటు వెళ్తే మైనస్ అవుతుంది. కాస్ స్క్వేర్ ఆల్ఫా 1 మైనస్ 3/4 చేస్తే ఎంత వస్తుంది 1/4 వస్తుంది. సో కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు √1/4. సో అప్పుడు ఏమొస్తుంది మనకి కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు 1/2. సో కాస్లో 1/2 ఎప్పుడు వస్తుంది 60 degreesలో, కాబట్టి ఆప్షన్ వై ఇస్ రైట్ ఆన్సర్. సో జెడ్ యాక్సిస్ చేస్తున్న ఆ అక్యూట్ యాంగిల్ ఎంత 60 degrees. సో క్లియర్ అనుకుంటా, ఆల్ఫా 60 అండ్ గామా కూడా 60, బీటా వచ్చేసరికి 45 degrees. సో ఐ హోప్ ఈ సమ్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను స్టూడెంట్స్. నెక్స్ట్ సమ్ చేద్దాం. నెక్స్ట్ సమ్ చూసుకుంటే కనుక ఏ లైన్ XOY మేక్స్ 30 degrees విత్ x యాక్సిస్, దెన్ DCs ఆఫ్ ది లైన్స్ ఆర్. సో ఇక్కడ మనకి x యాక్సిస్ కండిషన్ ఇవ్వడం జరిగింది ఏంటి 30 degrees అని. సో ఇక్కడ ఇవ్వడం √3 1 0 అండ్ √3/2 1/2 0 అండ్ 1/2 √3/2 0 అండ్ 1 √3 0. ఈ 4 వీటిలో ఏది ఉంటుంది అంటే సింపుల్గా ఇక్కడ చూడండి, x యాక్సిస్ ఎంత 30 degrees కదా. సో కాస్ 30 ఏంటి
cos 30 √3/2. సో ఎక్స్ పాయింట్లో √3/2 ఎవరున్నారో అదే మన కండిషన్. ఇది కాదు, ఇక్కడ ఇది ఉంది, సో ఇది కాదు అండ్ ఇది కాదు, సింపుల్గా ఇదే మన ఆన్సర్ అవుతుంది. సో కొన్నిసార్లు రెండిట్లో √3/2 ఇస్తే అప్పుడు ఎలాగా అంటే అలాంటి టైంలో ఏంటంటే సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఎంత చేసింది 30 degrees చేసింది కదా, విత్ పాజిటివ్ డైరెక్షన్ 30 degrees. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ 60 ఉంటుంది కదా, సో అది వై యాక్సిస్ సంబంధించి. సో కాస్ 60 ఎంత స్టూడెంట్స్, సింపుల్గా 1/2. సో అలాగా కూడా చూసుకోవచ్చు. సో రెస్ట్ ఓవర్ ది యాంగిల్ మనకు వై యాక్సిస్ సంబంధించి ఉంటుంది కాబట్టి, కోఆర్డినేట్ యాక్సిస్ కాబట్టి, సో ఆ యాంగిల్ చూసుకున్నా మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ఇలాగా కూడా చాలాసార్లు ఇస్తాడు. సో కొంచెం కామన్ సెన్స్ వాడితే ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో కూల్గా ఉంటే ఇలాంటివి కూడా మనకు సమ్స్ వచ్చినప్పుడు ఈజీగా హ్యాండిల్ చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ సమ్ చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ వస్తే ఇఫ్ P is equal to 0, 1, 2 and Q is equal to 4, -2, 1 and O is equal to 0, 0, 0. So then angle POQ is equal to, సో ఇలాంటప్పుడు మన ఫార్ములా ఏంటి గుర్తుంది కదా ఆల్రెడీ ఇంతకుముందు, cos theta is equal to A1 into A2 plus B1 into B2 plus C1 into C2 by under root of A1 square plus B1 square plus C1 square under root of A2 square plus B2 square plus C2 square. ఈ ఫార్ములా బేస్డ్ ఆన్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ A1 A2 ఎవరు, ఇది మనకి యాంగిల్ POQ అంటే, సో ఇది O అనుకోండి, అంటే 0, 0, 0 అనుకోండి. సో ఇలాగ అనుకోండి, ఇది P, ఇది Q. సో మనకి OP అండ్ OQ బేస్డ్ ఆన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది A1, ఇది B1, ఇది C1, ఇది A2, ఇది B2, ఇది C2. సో మనకి ఈ యాంగిల్ కావాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సో ఇప్పుడు వేసుకోండి, ఇజ్ ఈక్వల్ టు A1 ఇంటూ B ఎంత, 0 4s are 0 అండ్ 1 ఇంటూ -2 అండ్ 2 1s are 2 ప్లస్ 2 బై. సో ఈ కిందంతా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పైన మనకి ఆన్సర్ 0 వస్తుంది. అయినా వేసుకుందాం, 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ ప్లస్ -2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. సో పైన చూడండి -2 -0 అవుతుంది. సో 0 ఆఫ్ సంథింగ్ ఏమైపోతుంది మనకి, ఆన్సర్ 0. సో కాస్లో 0 ఎప్పుడు వస్తుందా మనకి, π/2. సో కాస్ 90 ఎంత, సో కాస్ 90 ఎంత 0. సో 0 degrees ఎక్కడ వస్తుంది, π/2. తీటా ఏంటి మనకి, తీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees లేదా π/2. సో ఆన్సర్ అది. సో ఎప్పుడైనా యాంగిల్ అడిగితే మనం ఇలా వేసుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్ సమ్ చేద్దాం. సో స్టూడెంట్స్ నెక్స్ట్ సమ్ చూద్దాం. ద డిఆర్స్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ A 5, -2, 3 అండ్ B -2, 3, 7 ఆర్. సో మనకి ఇక్కడ పాయింట్స్ ఇవ్వడం జరిగింది, డిఆర్ ఫైండ్ చేయడం జరిగింది. సింపుల్ డైరెక్ట్గా ఈ ఫార్ములా వేసుకోవచ్చు మనం. x2 - x1, y2 - y1, z2 - z1. ఎప్పుడైతే 2 పాయింట్స్ A అండ్ B ఇచ్చాడో మనకి దాని యొక్క డిఆర్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, డిఫరెన్స్ ఆఫ్ దేర్ x కోఆర్డినేట్స్ అండ్ y కోఆర్డినేట్స్ అండ్ z కోఆర్డినేట్. సో అలా చూసుకుంటే ఇక్కడ ఏంటి, -2 - 5 ఎంత, -7. 3 -2 ఎంత వస్తుంది, 5. 3 - ప్లస్ అవుతుంది, 3 + 2 5 అవుతుంది. నెక్స్ట్ 7 - 3 ఎంత అవుతుంది, 4. -7 5 4 ఎక్కడ ఉంది, 1. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. -7 5 4 ఈజ్ అవర్ ఆన్సర్. చాలా సింపుల్ సమ్, అర్థమైందా. డిఆర్స్ అంటే సింపుల్ ఇచ్చిన కోఆర్డినేట్స్కి జస్ట్ దాని యొక్క డిఫరెన్సెస్ ఫైండ్ చేయండి, 2 secondsలో మన సమ్ అయిపోతుంది. ఓకే నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ సమ్ చూస్తే కనుక, ఇఫ్ OP is equally inclined with the axis, if the tip of OP is in positive contact and OP is equal to 6, then P is equal to. సో ఇక్కడ ఏంటి మనకి పాయింట్ P అడగడం జరిగింది. సో ఆల్రెడీ మీకు సమ్ చెప్పాను కదా, ఇందాక ఫార్ములా గుర్తుందో, స్టార్టింగ్లో మనం చూసుకున్నాం. ఎప్పుడైతే పాయింట్ P కావాలో అప్పుడు ఫార్ములా ఏంటి మనకి, LR, MR ప్లస్ NR. సో ఇక్కడ R వాల్యూ ఏంటి మనకి 6, OP డిస్టెన్స్ ఎంత 6 వచ్చేసింది. సో
మనకి LMN లేదు, అది ఫైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇఫ్ OP ఈజ్ ఈక్వల్లీ ఇన్క్లైన్డ్ విత్ యాక్సిస్, OP అనేది X యాక్సిస్కి Y యాక్సిస్కి Z యాక్సిస్కి ఈక్వల్గా ఇన్క్లైన్డ్ అయిందంట. సో ఈక్వల్లీ ఇన్క్లైన్డ్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోమన్నాను కదా నేను, ఏంటి 1/√3, 1/√3, 1/√3 ఇవేంటివి LMN. సో LR, MR, NR మనకు కావాలి అంటే ఏంటి 6/√3, 6/√3, 6/√3 is our answer. సో ఏదది ఫోర్త్ ఆప్షన్ 4 is our answer. 6/√3, 6/√3, 6/√3. సో ఎప్పుడన్నా ఈక్వల్ ఇన్క్లైన్ అన్నాడంటే వాటి యొక్క DCs ఏంటి 1/√3, 1/√3, 1/√3. సో ఇక్కడ OP ఇచ్చాడు 6, సింపుల్గా అంతే 6 × 1/√3, 6/√3, 6 × 1/√3, 6/√3, 6/√3. 2 సెకండ్స్లో సమ్ అయిపోయింది. సో కాన్సెప్ట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి, చాలా సింపుల్గా మీరు సమ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ సమ్ చూద్దాం. సో నెక్స్ట్ సమ్ చూసుకుందాం స్టూడెంట్స్. ఇఫ్ OP is equal to 13 and DR of OP are 6, 8, -24, then the point P is. సో ఇక్కడ పాయింట్ P అని మళ్ళీ అడిగాడు. సో మనం ఇక్కడ ఏంటి ఫార్ములా మనకి LR, MR, NR. సో ఫస్ట్ మన టాస్క్ ఏంటి LMN వాల్యూ కనుక్కోవాలి. సో దానికోసం మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ ABC ఇచ్చాడు, ABC. సో ABC 6, 8, -24 మూడిట్లో చూడండి 2 కామన్ ఉంది కదా. సో మనం ఏం చేసుకోవచ్చు అప్పుడు 6/2 3 అండ్ 8/2 4 అండ్ -24/2 -12. ఇది మనం డిఆర్స్ కింద తీసుకోవచ్చు. సో అలా కూడా తీసుకోవచ్చు, కానీ సమ్ పెద్దగా అవుతుంది. సమ్ మన సింపుల్ క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం 2ని కామన్ తీసుకుంటే 3, 4, -12 వచ్చింది. దీస్ ఆర్ A, B అండ్ C. సో ఇప్పుడు మనం LMN ఫస్ట్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. R వాల్యూ ఇచ్చేసాడు 13 అని. సో L వాల్యూ కావాలంటే మనం ఏంటి A² + B² + C² ఫైండ్ చేయాలి కదా. సో ఏంటి 3² ఎంత 9, 4² ఎంత 16, 12² ఏమవుతుంది +144. 3 యాడ్ చేయండి ఏమొస్తుంది 144 + 16 160, 160 + 9 169 = 13. సో రూట్ ఆఫ్ A² + B² + C² ఏంటి 13 వచ్చింది, అది పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు L కావాలంటే ఏం చేయాలి A/√A² + B² + C². సో అప్పుడు ఏంటి A వాల్యూ ఎంత 3/13. నెక్స్ట్ M వాల్యూ కావాలి, B వాల్యూ ఎంత 4/13. నెక్స్ట్ C ఏంటి -12, N ఏంటి -12, 13. సో L వాల్యూ ఏంటి 3/13, ఇది 4/13, ఇది -12/13. సో LR, MR, NR చేయండి ఏమొస్తుంది 3/13 × 13, 4/13 × 13, -12/13 × 13. LR, MR, NR 13, 13 క్యాన్సిల్ చేసుకుంటే 3, 4 -12 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఎక్కడ ఉంది ఆప్షన్ 3, 4 -12. సో థర్డ్ ఆప్షన్ ఇస్ అవర్ ఆన్సర్. సో ఏంటి సింపుల్గా ఏం లేదు, మనకి పాయింట్ P కావాలన్నాడు. అలాంటప్పుడు ఏంటి ABC నుంచి మనం ఫస్ట్ LMN కనుక్కోవాల్సి ఉంటుంది. సో 2 అయితే కామన్ తీసుకున్నాం సింపుల్ క్యాలిక్యులేషన్స్ కోసం. 3, 4 -12. A² + B² + C² రూట్ చేసుకుంటే 13 వచ్చింది. L అంటే ఏంటి A/√A² + B² + C². M అంటే ఏంటి B/√A² + B² + C². N అంటే ఏంటి C/√A² + B² + C². అలా వేసుకుంటే మనకి L వాల్యూ, M వాల్యూ, N వాల్యూ వచ్చింది. అవి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. 13 క్యాన్సిల్ చేసుకుని 3, 4 -12 అయితే మనం వేసుకున్నాం స్టూడెంట్స్. సో మనకి ఈ ఫార్ములా ఇక్కడ వాడుకున్నాము, ఇది అండ్ ఇది 2 ఫార్ములాస్ వాడుకోవాల్సి వచ్చింది ఇక్కడ. సో గుర్తుపెట్టుకునే ఫార్ములాస్ అవి, దాన్ని బట్టి మీరు ఈజీగా గెస్ చేసుకోవచ్చు ఆన్సర్స్. సో ఐ హోప్ మీకు DCs అండ్ DRs క్లియర్గా ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా 1-2 సార్లు వీడియోస్ చూడండి, అప్పుడు మీకు డెప్త్లో అర్థమయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అండ్ లైవ్ రోజున ఏది రిజల్ట్స్ TS ఇంటర్ రిజల్ట్స్ రోజున లైవ్లో కలుద్దాం. రిజల్ట్స్ మనకి ఫాస్ట్గా ఆన్ ది స్పాట్లో చూసుకుందాం మనబడి త్రూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.